వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి చరిత్ర చాలా ఉంది. దానికి ముందు నేను అనంతల మధు సూర్యాపేట ప్రాంతంగా తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నా. నేను తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు సిద్ధార్థ డిగ్రీ కాలేజీలో సూర్యాపేటలో చదువుతున్నా. ఈ సందర్భం నేను యూసీసీఆర్ఎంఎల్ సంబంధించిన ఒక డిఎస్ఓలో అప్పటికి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నేను కొనసాగుతూ ఉద్యమాలు పాల్గొన్నాం. అప్పుడున్న యూసీసీఆర్ఎంఎల్ పార్టీ తెలంగాణ విధానాన్ని వ్యతిరేకించలేదు, మద్దతు తెలపలేదు. ఈ కారణంతో నేను మా మిత్రుడు సునీల్ ఇద్దరం కలిసి ఆ రాష్ట్ర కమిటీ నుంచి బయటకు వచ్చేసి తెలంగాణ విద్యార్థి వేదిక పేరుతోటి ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అది బ్యాన్ అయిపోయింది. ఆ పేరుతో మేము సూర్యాపేటలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు టీవీని పరిచయం చేసినాం. ఇట్లా చేసుకుంటూ పోయి తెలంగాణ ఉద్యమం వరకు అనేక రకాలు పనిచేయడం జరిగింది. 2011లో నాకు ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది డిగ్రీ కంప్లీట్ కాగానే. అయినప్పటికీ కూడా నేను ఉద్యోగానికి వెళ్ళకుండా ఉద్యమంలో ఉండాలి కాదు అట్లే ఉండిపోయినాం. ఆ తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా అనేక సమస్యల మీద కొట్లాడుతున్నాం. 2016 ఆగస్టు 11 నేను చెరుకు సహకారన్న తెలంగాణ ఉద్యమ వేదిక పేరుతోటి సూర్యాపేట కేంద్రంగా పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఉద్యమకారులను ఆదుకోవాలని ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చినాం. మేము అప్పటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమకారుల తరఫు నుంచి మేము కొట్లాడుతూనే ఉన్నాం. గొల్లపల్లి నాగరాజు అన్న కానీ మిత్రుడు కానీ కన్నాకర్ అన్న కానీ మిగతా అందరితో అంబు అన్నతో అందరితో కానీ మేము చాలా కాలం నుంచి జర్నీ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మళ్ళీ కొంతకాలం తర్వాత తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కానీ అన్ని నడిపిస్తున్నప్పుడు అది వినతిపత్రాల ఉద్యమం అయింది తప్ప సమస్య పరిష్కరించేలాగా అనిపించలేదు. ఇట్లా సంవత్సరాల తరబడి చేసినాక ఈ సమస్య ఇక్కడ పరిష్కారం కాదు. ప్రభుత్వాలు కూడా మారినాయి కానీ సమస్య పరిష్కరించలేలాగా పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా ఇది లేనట్లే అనిపిస్తున్నది. ఒకటి వీలైతే ఢిల్లీలో కొట్లాడాలి, ఎందుకంటే హామీలు ఇచ్చింది వాళ్ళు, లేకపోతేనే కోర్టు మెట్లు ఎక్కాలి అని నిర్ణయం తీసుకున్నాక అంబు అన్న కానీ గొల్లపల్లి అన్న కానీ వీళ్ళు కన్నాకర్ రెడ్డి గారి లాయర్ గారిని అప్రోచ్ అయినప్పుడు మేమంతా పాత టీం సభ్యులు, మేము రెగ్యులర్ టచ్లో ఉండే వాళ్ళమే. మేము కొంతమంది అందరం కూడా అన్న వాళ్ళకు సపోర్ట్ చేసి మేము ఒక టీంగా కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. నిజంగా ఉద్యమకారుల ఆకాంక్షలని కన్నాకర్ రెడ్డి గారు దాదాపు హైకోర్టు ముందు వచ్చేసి సుదీర్ఘంగా వాదనలు వినిపించడం జరిగింది. ఈ రోజు ఇంతకు ముందు అమ్మ అన్న కూడా చెప్పినట్టు ఇది 9 మంది కాదు ఉద్యమకారులందరి విజయం. దాదాపు అనేక వేదికలు ఉద్యమకారుల పేరుతోటి వినతి పత్రాల ఉద్యమం చేస్తున్నాయి. దానివల్ల ఒరిగేది కూడా ఏం లేదు. కేవలం ఇది చట్టం ద్వారా కన్నాకర్ రెడ్డి గారి కృషి ద్వారానే ఇది జరిగింది. వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ భవిష్యత్తులో కూడా ఉద్యమకారులు అందరూ కూడా అండగా ఉంటారని కోరుకుంటూ ఒక్క నిమిషం జస్టిస్ చంద్రకుమార్ గారి గురించి కూడా నేను చెప్పాలనుకునే సందర్భంగా 2015లో చాలా మంది వాళ్ళు బయటకు వచ్చి రిటైర్మెంట్ అయిపోయినాక మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేయకుండా సార్ రిటైర్మెంట్ అయిపోయినా చాలా మంది తెలవాల్సిన విషయం, సొంత డబ్బులతోటి కౌలు రైతులు చనిపోయిన వాళ్ళకి 10,000 రూపాయలు పంచిండు. సార్ గుర్తుండే ఉండదు, సూర్యాపేటలో గాంధీ పార్క్ మనం రైతులు చనిపోయిన వాళ్ళకి ఇచ్చాం సార్ మీ ఆధ్వర్యంలో. సార్ సొంత పైసలు కౌలు రైతులు చనిపోయిన 10,000 రూపాయలు ఇచ్చిండు. నిరంతరం ఆయన ప్రజల కోసం పనిచేస్తారు. వారు కూడా ఈ వేదిక మీద ఉండడానికి నేను సంతోషపడుతున్నా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.